అమిత్ షాను కేంద్ర మంత్రి పదవి నుంచి తొలగించాలని సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు తూముకుంట నర్సారెడ్డి డిమాండ్ చేశారు. అంబేద్కర్పై పార్లమెంట్లో అమిత్ షా అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆయన ఖండించారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం అమిత్ షాపై చర్యలు తీసుకోవాలని నర్సారెడ్డి కోరారు. కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు సిద్దిపేటలోని అంబేద్కర్ విగ్రహానికి నర్సారెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అమిత్ షా వ్యాఖ్యలపై సిద్దిపేట కలెక్టరేట్లో వినతి పత్రం అందజేశారు. బడుగు బలహీన వర్గాలకు రాజ్యాంగం ద్వారా అంబేద్కర్ హక్కులు కల్పించారని తెలిపారు. పార్టీ పిలుపు మేరకు మొత్తం భారతదేశంలో ప్రతి ఒక్క కలెక్టర్ ఆఫీస్లో కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా పోయి కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చే విధంగా పార్టీ ప్లాన్ చేసింది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఈ వారం రోజుల నుంచి ఎప్పుడైతే అమిత్ షా పార్లమెంట్లో మన అంబేద్కర్ మనందరికీ కూడా రాజ్యాంగం రచించుడే కాదు, మన భారత రాజ్యాంగం ఏ విధంగా ఉండాలి, ప్రతి ఒక్కరు ఏ విధంగా పనిచేయాలి, బలహీన వర్గాలు ఏ విధంగా అందరితో సమానంగా బతకాలి అనే ఆలోచనతోనే ఆ రోజు రాజ్యాంగం రచించిండు. ఆ రాజ్యాంగమే ఇవాళ మనకు ఒక భగవద్గీత అయింది, ఒక బైబిల్ అయింది, ఒక ఖురాన్ అయింది. పార్టీ పిలుపు మేరకు మొత్తం భారతదేశంలో ప్రతి ఒక్క కలెక్టర్ ఆఫీస్లో కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా పోయి కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చే విధంగా పార్టీ ప్లాన్ చేసింది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఈ వారం రోజుల నుంచి ఎప్పుడైతే